హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ తెలుగు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. టేస్టీ చల్లని కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన ఒక కర్బూజా పండుని తీసుకోవాలి. పండిన కర్బూజా తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు తీసుకున్న ఈ కర్బూజాని 2 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉండే సీడ్స్ మొత్తం కూడా పక్కకు తీసేసుకోవాలి. అలా తీసేసిన తర్వాత పైనున్న తొక్క కూడా తీసేయాలి. అలా తీసేసిన దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాగా పండిన కర్బూజా పండుని తీసుకున్నానండి. ఇదైతే స్వీట్నెస్ బాగుంది. మీరు కూడా ఇలా పండిన కర్బూజా పండుని తీసుకోండి, ఎందుకంటే జ్యూస్ అయితే చాలా బాగుంటుంది పండిన కర్బూజా తీసుకోవడం వల్ల. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక బ్లెండర్ తీసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ కర్బూజాలో 1/2 చెక్క తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ పంచదార వాడుతున్నానండి. స్వీట్నెస్ని బట్టి మీరు స్వీట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని వీలైనంత వరకు ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేయడాన్ని బట్టి ఇందులో పీసెస్ ఏమీ రాకుండా ఫైన్గా జ్యూస్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా చేసుకునే సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం పైన చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసేస్తే చిన్నపిల్లలతో సహా అందరూ కూడా ఇష్టంగా తాగుతారు. పైన 1 or 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ వేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చిన్నపిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తాగే ఈ సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.